నేను కొత్తగా పెళ్ళైన మా ఫ్రెండ్స్ని కూడా చూశాను. వాళ్ళు వెంటనే పెళ్ళై 6 నెలలు అవుతుంది మేడం, ఓ 3 నెలలు మా లోకంలో ఉండరు మేడం. ఉండరుగా, వాళ్ళకి వాళ్ళే మా లోకంలో ఉండరు. కరెక్ట్గా హనీమూన్ పీరియడ్ అయిపోయి ఒకరి మీద ఒకరికి మోసు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయావు మెసేజ్, నువ్వు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదండి. ఏది 12:01కి నువ్వు మెసేజ్ పెడితే 12:02కి నేను రిప్లై ఇచ్చేస్తానా? నేను ఏమైనా కీబోర్డ్ వారియర్లకు ఫోన్లు పట్టు కూర్చుంటాను. మరి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయిగా, ఏంటంటే 1 minute మీకు మెసేజ్ వస్తే నిజమైన ప్రేమ, నేను పెట్టాను నువ్వు ఎప్పుడో చూసావు, ఎప్పుడో నాకు మెసేజ్ నిజమైన ప్రేమ కాదు. అంటే పెళ్ళయ్యాక మేడం వీళ్ళు ఒక్కసారిగా సర్కిల్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు. నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఇంకెవరు పట్టించుకోరు, నాది ఇదే లోకం అని వాళ్ళకి వాళ్ళే ఫ్రేమ్ చేసేసుకుంటున్నారు. కానీ చక్కగా ఉంటారు మేడం చుట్టూ మనుషులు. ఏం అవతల వాళ్ళు చెయ్యకపోతే ఏ నువ్వు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను, మనం టచ్లో ఉందాం, నువ్వు చెయ్యొచ్చు కదా. ఎవరైనా కూడా మనం పొగడలేదని అనుకుంటాం కదా మేడం, అసలు మనం ఎవరిని పొగడం మేడం, మీరు సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. మనమే పొగడమా? మనం పొగడం మేడం. ఇప్పుడు మీరు ఫ్యామిలీలో ఇంత కష్టపడుతుందని వీడిని ఎవరు ఏమనరు అని అనుకుంటున్నాం మనం, ఆవిడ కూడా ఆవిడని పొగుడుకోవడం మర్చిపోతుంది మేడం. ఆ సెల్ఫ్ లవ్ మర్చిపోతుంది. ఆ పని అయిపోయాక ఇప్పుడు పెద్ద ట్రెండింగ్ కదా నైటీ వేసుకున్న లేడీస్ మీద సెటైర్ లేయడం. ఆ పని అయిపోయాక ఆవిడకి ఆ నైటీయే ఎందుకు వేసుకోవాలనిపిస్తుంది అంటే, ఇంకెవరు ఎలాగో నన్ను ఏం అనరు కదా, నన్ను ఎవరు చూసేసి సూపర్ అనేవాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఏ గుడ్డు కట్టుకుంటే ఏమైంది అన్న ఇంటెన్షన్తో ఆవిడ నైటీ వేసుకుంటుంది. ఎవరి కోసం ఎందుకమ్మా? నువ్వు నిన్న అద్దంలో చూసుకుని నీ కోసం నువ్వు రెడీ అవ్వు, నీ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి నువ్వు రెడీ అవ్వు, అంతేకాని ఇంక 24 గంటలు మేడం మనం అసలు ఆడవాళ్ళు రెడీ అయ్యారంటేనే ఎవరి కోసం రెడీ అని అంటారు కదా. నిజంగా క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు మేడం. అంటే ఇంట్లో నీ మీద నువ్వు ప్రేమించుకోకుండా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఓవర్గా రెడీ అయిపోయి మేడం వెళ్ళిన తర్వాత చీర కిందకి లాక్కుని అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు క్లీవేజ్ షో చేయవలసిన పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? ఐడెంటిటీ క్రైసిస్. అది నువ్వు మరి ఇంకొక మగోడికి చూపించుకోవాలనుకుంటావేంటి నువ్వు? మరి భర్తకు కోపం రాదా మేడం? అవును, భర్తకు చిరాకు రాదా? ఇప్పుడు ఫ్యాషన్ కదా, మొత్తం వదిలేయడమే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం వదిలేయడమే. మరి అనరా మేడం? కమెంట్లు వేసేవాళ్ళు తప్పేం లేదు మేడం. నన్ను అడిగితే మన దృష్టిని బట్టి ఉంటుంది, అంతే కదా. అదే ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు చేశారు అంటే వాళ్ళకి అది ప్రొఫెషన్, వాళ్ళ ధర్మం అదే. దాన్ని గ్లామర్గా ఎలా చేయాలో, ఎంతమంది 10 మంది చూసేటట్టు చేసుకోవాలో అది వాళ్ళ బిజినెస్, అది వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దాన్ని మనం ఎలా ఫాలో అవుతాం నిజ జీవితంలో, అది బాధాకరం కదా. అంటే మీరు ఏం చెప్పినా కూడా మళ్ళీ నేను ఉమెన్ పాయింట్అవుట్ చేస్తున్నానని అనుకోకండి. లేదు, అస్సలు లేదు. అంటే మేడం ఒక ఉమెన్ తను క్యారీ చేసుకునే ఆ రాజసత్వం తనలో ఉండాలండి. అవును. నువ్వు ఎందుకు ఎవరికోను చెలికర్తిలాగా ఏదో అంటారు కదా వర్డ్, నువ్వు ఎవరికో సర్వీస్ చేయడాసేలాగా ఎందుకు అయిపోతున్నావు? ఆ రాజసం నీలో ఉండాలి. కరెక్ట్. నువ్వు ప్రాపర్గా అలా కాలు మీద గజ్జా కూర్చో, నువ్వు లేకుండా నీ కిరీటం తీసుకెళ్ళి నువ్వే పోపుల డబ్బా మీద పెట్టేసుకుని నాదెవడో దొబ్బేసాడు అంటావేంటి? నువ్వు ఆ రాజసం నీలో ఉండాలి. నువ్వు నిన్ను ప్రేమించుకోవాలి. నువ్వు నిన్ను గౌరవించుకోకుండా పక్కోడు ఎలా గౌరవిస్తాడు? ఇవేమి అర్థం చేసుకో. అంటే ఈరోజు కోచింగ్, సైకాలజీ వీటిని కూడా చాలా ఓవర్ రేటెడ్ చేసేసారు మేడం. అవును. అంటే సరైన మనుషులను చూస్ చేసుకోరు, ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోరు మేడం. మనమే అని ఒప్పుకోరు, నేనే మారాలి అని ఒప్పుకోరు ఫస్ట్. కానీ ప్రాపర్గా ఒక గైడెన్స్ తీసుకుంటే మేడం లైఫ్లో చాలా చేంజ్ వస్తుంది. అంటే ఏదో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను చెప్పట్లేదు, మనమనే కాదు ఎవరైనా కూడా కొంచెం సెటిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ, కొంచెం ఆ సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తూ కొంచెం వాళ్ళతో మాట్లాడే అవకాశం మన కుటుంబంలో ఉండరా మేడం? ప్రతి 10 మందిలో 2-3 సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం? వాళ్ళని కనెక్ట్ అవ్వం, పుల్లలు పెట్టేసే వాళ్ళు ఉంటారు చూడండి, త్వరగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఈ షిఫ్ట్ ఉమెన్ గమనించుకుంటే అంటే యువర్ సర్కిల్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. మళ్ళీ కిట్టి పార్టీలోకి వెళ్ళిపోయే నువ్వు 5,000 వేసేసుకుంటారా, మీరే స్నాక్స్ కొనేసుకుంటారా, మీరే ప్లేస్ చూస్ చేసేసుకుంటారా, మీరే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్క చూసావా అది ఏం చేసిందో అని వెంటనే కాల్ కనెక్ట్ అయిపోయి గాసిప్ మొదలు పెట్టేస్తారా? ఏ ఉపయోగం మేడం? అక్కడే ఖర్చు అయిపోతుంది, అక్కడే తలనొప్పి వచ్చేస్తుంది, కుటుంబాలు నాశనం అయిపోతుంది. అంటే ఎవరితో ఉంటున్నాం మనం చూస్ చేసుకోవాలి కదా మేడం. ట్రూ. కానీ అంటే ఆడవాళ్ళు చదువుకోవడానికి నేను వ్యతిరేకిని కాదు,
ఆడవాళ్ళ ఉద్యోగాలు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇండిపెండెంట్ అవ్వాల్సిందే, నో డౌట్ అందులో. అప్పుడే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా విమెన్ అలా లేని జనరేషన్స్ని చాలామందిని చూసాం మనం. చాలా జనరేషన్స్ని మన అమ్మమ్మల్ని మన అందరిని చూసినప్పుడు ఇల్లు ఇల్లు 4 గోడలు, వంట, పిల్లలు, హస్బెండ్, అత్తగారు, మామగారు, ఇంతే 24/7. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిందా, మధ్యాహ్నం భోజనం అయిందా, సాయంత్రం డిన్నర్ అయిందా, గిన్నెలు తోముకున్నామా, బట్టలు ఆరేసామా, బట్టలు ఇస్త్రీ అయ్యాయి, ఇంతే. ఇక ఇల్లు 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 తప్ప ఇంకొక ప్రపంచం లేదు. అలా ఉండి 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 నీ వంట నువ్వు చూసుకో, వంటింట్లోకి వెళ్ళు అని విలువ లేకుండా చేయటం వల్లే విమెన్ ఈ రోజున ఇంత రెవల్యూషన్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సప్రెస్డ్ క్లాస్. అబ్సల్యూట్లీ. అదే గనక ఒకసారి మనం కొంచెం బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో మనం ఆలోచిస్తే, నిజానికి ఒక లేడీ చక్కగా చదువుకుని మెంటలీ, ఫిజికలీ అండ్ ఎమోషనలీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నా అంతకు మించిన పెద్ద ఉద్యోగం ఇంకేం లేదు అసలు. ఎందుకంటే ఇంట్లో అందరి ఆరోగ్యం, అవును మేడం, తనే చూసుకోవాలి. అండ్ మోరోవర్ మేడం, షీ ఈజ్ ద క్రియేటర్. ఎగ్జాక్ట్లీ ఎవరు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నీ ఆవిడ సమకూరిస్తేనే వెళ్తారు, జరుగుతాయి అన్నీ. మేడం, ఇంకొకటి, మనం ఏం చెయ్యట్లేదన్న గిల్ట్ ఉన్న వాళ్ళకే ఇదంతా. అదే చెప్తున్నాను నేను నాకు ఏం కావాలండి, అందంగా ఆయన చూసుకుంటున్నారు, చక్కగా ఉన్నాను, చాలు ఇలా. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇందాక మనం ఐడెంటిటీ క్రైసిస్ పెళ్ళైన తర్వాత అని అనుకున్నాం కదా, నేను ఆ పాయింట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అలా అనుకునే వాళ్ళకి నిజానికి వాళ్ళు ఉన్న ఇంటిని చక్కగా పెట్టుకోవడం, శుభ్రంగా పెట్టుకోవడం, హైజీన్గా పెట్టుకోవడం, పిల్లల్ని చక్కగా పెంచడం, హస్బెండ్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యంగా, హెల్దీగా, వెల్త్గా మనం చూసుకోగలిగిన రోజున అంతకు మించిన పెద్ద ఉద్యోగం లేదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు నాది కూడా అదే స్లోగన్. యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో నేను కూడా చెప్పున్నాను ఇదే, మన ఇల్లు మంచి ఇల్లు, ఇలాంటి కుటుంబాలు దేశం బాగుంటుంది. ఆ సమాజంలో ఇన్ని కుటుంబాలు ఉంటే ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది అల్టిమేట్లీ. బట్ ఒక ఫ్యామిలీని పర్ఫెక్ట్గా చూసుకునేంత గొప్ప అవకాశం విమెన్ చేతిలోనే ఉంది. అంటే మెన్ చేతిలో లేదా, మెన్ ఎలా పడితే అలా ఉండొచ్చా అంటే అది కాదు. ఆయన అంటే వీళ్ళ చేతుల్లో ఉన్న పర్సంటేజ్, అంటే వీళ్ళు చేసుకోవడం అని కాదు, అంత అధికారం వీళ్ళ చేతిలో ఉంది, అంత స్కిల్ వీళ్ళ చేతిలో ఉంది. దానికి అఫ్కోర్స్ మగవాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అది సరిగా లేనప్పుడు లేడీయే అన్నీ తానే పిల్లల్ని చూసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ క్యాపబిలిటీ లేడీకి మాత్రమే ఉంది. అది గౌరవించాలి. ఎగ్జాక్ట్లీ. తనకి తాను అది గర్వంగా ఫీల్ అవ్వాలి. మీరు చెప్పినట్టు అక్కడ విమెన్కి కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాల్యూ ఇచ్చి, ఆఫ్టర్ ఆల్ వంట చేసుకునేదే, ఆఫ్టర్ ఆల్ ఇల్లు క్లీనింగ్ చేసుకునేదే అని కాకుండా ఆవిడికి ఒక విలువ ఇచ్చి ఉండుంటే ఈ రోజున ఫ్యామిలీస్ ఇలా విచ్ఛిన్నం అయి ఉండేవి కాదేమో. అలా అనకపోయినా పర్వాలేదు మేడం. ఇప్పుడు డిజిటల్ మహిళస్లో కూడా నాకు చాలా మంది ఏం చెప్తారో తెలుసా మేడం, నేను దేనికి పనికి రాను అన్నాడండి నా మొగుడు, నేను ప్రూవ్ చేసి చూపించాలండి అంటారు. అంటే నువ్వు పొగడకపోయినా పర్వాలేదు, కానీ కించపరచదు. నీకు అద్దం తుడవడమే రాదు, నీకు నువ్వేంటి అది పెట్టేస్తాను ఇది పెట్టేస్తాను చీరలు అమ్ముతానంటావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వస్తుంది. నాకు వంట చేయడం రాదు మేడం. వంట నేను చాలా స్లో. మీరు అరగంటలో చేస్తే నేను 2 గంటలు చేస్తాను. కడిగిందే కడిగి, తుడిచిందే తుడి. కానీ నేను 10,000 పెట్టుకుని కుక్కుని పెట్టుకునే స్కిల్ ఉంది నా దగ్గర. రైట్. అంటే ఒక విషయం రావట్లేదని ఒక మహిళకి నువ్వెందుకు ఓవరాల్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తావు? కరెక్ట్. ఆ పనిలోనే పని చేయదేమో, కరెక్ట్, ఆ పనిలోనే రాదేమో. ఒక్కసారి నువ్వు చూసుకో, నీకు ఓ పని రాదేమో. అంతే తప్ప ఒకసారి మొత్తం జడ్జిమెంట్ ఎలాగిచ్చేస్తాం మేడం? అవును అవును, ఏమీ రాదు అనడం తప్పు. ఏమీ రాదు అనడం తప్పు. మరి అలాగే భార్యల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు సంతోషంగా ఎంత బాగున్నారు. అవును. వాళ్ళు ఏం బయటకు వచ్చి పెద్ద పెద్ద ఏం చెయ్యకపోయినా అవును, వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉన్నారు. అమ్మో చాలా మంది విమెన్ అసలు ఇంటినే సరిగా పెట్టుకోరు. నేను చూసాను, పిల్లల్ని చూడరు పాప, అయినా కూడా హస్బెండ్స్ నెత్తిమే పెట్టుకు చూసుకుంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడే పదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మైండ్ అంతా కూడా మన వర్డ్స్ని బట్టి ఉంటుంది మేడం. వర్డ్స్ని బట్టి థాట్స్ ఉంటాయి, థాట్స్ని బట్టి బిలీఫ్స్, బిహేవియర్స్ ఫ్రేమ్ అయిపోతాయి. నువ్వు 10 సార్లు ఆ మహిళని ఇంట్లో భర్త, నువ్వు పిల్లోడికి సరిగ్గా బట్టలు వేయలేకపోయావు, నీకేదీ రాదు. నువ్వు వాడికి సరిగ్గా స్నాక్స్ పెట్టలేకపోయావు, నీకేదీ రాదు. పిల్లకి మ్యాథ్స్లో మార్కులు తక్కువ వచ్చినాయి, నీకేదీ రాదు. అంటే ఏది ఎక్కడ జరిగినా నువ్వు దేనికి పనికిరావు అని ఆవిడని అనేయడం వల్ల ఆవిడ బయటకు వెళ్ళిపోతుందండి. వేరే వాళ్ళ యొక్క ఆదరణ కోరుకోవడం, వీళ్ళింతే, నాకు ఇంకొకరు కావాలి. ఈ మధ్య జరిగే ఇల్లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా అయ్యా మేడం. అవును. ఇంట్లో ఆ జడ్జ్మెంట్లు ఎక్కువ అయిపోవడం వల్ల. నేనేమనలేదండి, నేను చాలా బాగా చూసుకున్నాను నా పెళ్ళాన్ని అంటే. నీకు తెలియదు, నువ్వు కోపం వచ్చినప్పుడు నువ్వు మృగాన్ని అయిపోతున్నావు. తర్వాత కూడా నువ్వేమన్నావు నీకు గుర్తుండదు. నీ తప్పు.
నీకు తెలియదు అంతే. ఈ జడ్జిమెంట్ మోడ్లో వాళ్ళని వాళ్ళు అలా ట్రీట్ చేసుకుంటున్నారు.